హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి వీడియోలో మనము సైకాలజీ సబ్జెక్ట్ సెకండ్ యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. సో B.Ed ఫస్ట్ సెమ్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ ఇది, సైకాలజీ ఆఫ్ చైల్డ్హుడ్ అండ్ అడోలసెన్స్. అందులో సెకండ్ యూనిట్ అనేది కంటిన్యూయేషన్, మనకి థర్డ్ క్లాస్ ఇది, అండర్స్టాండింగ్ డిఫరెన్సెస్ ఇన్ లెర్నర్స్. ఓకే, సో ఇంకొక వీడియోతోటి, ఈ వీడియో కాకుండా ఇంకా నెక్స్ట్ వీక్ వచ్చే ఒక వీడియోతోటి మనకి సెకండ్ యూనిట్ అనేది కూడా కంప్లీట్ అయిపోతుంది సైకాలజీలో. సో ఈ ప్లేలిస్ట్ కూడా మీకు నెక్స్ట్ వీక్ అవైలబుల్ ఉంటుంది సెకండ్ యూనిట్ది. ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ యొక్క ప్లేలిస్ట్ అవైలబుల్ ఉంది ఛానల్లో. దాంతోపాటుగా సైకాలజీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో కూడా ఉంది. ఈ వీడియో ఎండింగ్లో మీకు కనిపిస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. అండ్ యాజ్ యూజువల్ మీకు ప్రతి ఒక్క వీడియో కింద ఆ వీడియోకి సంబంధించిన నోట్స్ మొత్తం PDF రూపంలో ఉంటుంది. మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటుంది. ఓకే, అండ్ ఈ ఫ్రీ నోట్స్ కోసం వీడియోని లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో కమింగ్ టు టుడేస్ క్లాస్, మనం లాస్ట్ క్లాస్లో నుంచి రిప్రజెంటేషన్ ఆఫ్ జెండర్ అనే టాపిక్ని స్టార్ట్ చేశాము. దాని యొక్క కంటిన్యూయేషన్ ఇది. ఇవాల్టి క్లాస్లో రిప్రజెంటేషన్ ఆఫ్ క్లాసును, రిప్రజెంటేషన్ ఆఫ్ పావర్టీ గురించి కూడా నేర్చుకుందాం. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే కనుక థియరిటికల్ పర్స్పెక్టివ్స్ ఆన్ మీడియా రిప్రజెంటేషన్స్ ఆఫ్ జెండర్. సో జెండర్ మీద మీడియా రిప్రజెంటేషన్స్, థియరిటికల్ పర్స్పెక్టివ్స్, థియరిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సో అందులో స్టార్టింగ్ మనకి లిబరల్ ఫెమినిజం. ఓకే, వాట్ ఈస్ లిబరల్ ఫెమినిజం అనేది చూద్దాము. లిబరల్ ఫెమినిస్ట్ బిలీవ్ ద మీడియా రిప్రజెంటేషన్స్ లాగ్ బిహైండ్ ద రియాలిటీ ఆఫ్ సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్. సో యాక్చువల్గా లిబరల్ ఫెమినిజం అంటే ఏంటి అని అంటే, ఉమెన్స్ యొక్క లీగల్ను పొలిటికల్ రైట్స్ కోసం ఎవరైతే పోరాడతారో, ఎవరైతే స్టెప్ తీసుకుంటారో వాళ్ళని లిబరల్ ఫెమినిజం అని అంటారు. సో ఈ లిబరల్ ఫెమినిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, మీడియా రిప్రజెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా సోషల్ మరియు ఎకనామిక్ కండిషన్స్లో వెనకబడి ఉన్నాయనేసి అంటున్నారు. ఓకే, లిబరల్ ఫెమినిస్ట్. హవెవర్ దే అక్నాలెడ్జ్ that representations of women have changed significantly for the better in the last 30 years. సో సోషల్గా కానివ్వండి, ఎకనామిక్గా కానివ్వండి బ్యాక్వర్డే ఉన్నాయి, కానీ లాస్ట్ 30 ఇయర్స్లో చాలా వరకు చేంజెస్ అనేటివి వచ్చాయని కూడా గుర్తించారు లిబరల్ ఫెమినిస్ట్. నెక్స్ట్ చూసుకుంటే, సమ్ లిబరల్ ఫెమినిస్ట్ హ్యావ్ నోటెడ్ దట్ ఉమెన్స్ ప్రోగ్రెస్ యాజ్ మీడియా ప్రొఫెషనల్స్ హ్యాస్ షోడ్ డౌన్ ఇన్ రీసెంట్ ఇయర్స్. సో కొంతమంది ఉమెన్ యొక్క ప్రోగ్రెస్ అనేది ఊహించినంతగా లేదు, అండ్ ఆల్సో వాళ్ళు ఫైట్ చేయాల్సి వస్తుంది వాళ్ళ పొజిషన్ కోసం అనేది కూడా గమనించారు మీడియా రిప్రజెంటేషన్లో. మీరు చూసుకున్నట్టయితే మనకి మెజారిటీ ఆఫ్ మీడియా ఓనర్స్ ఆర్ మేల్. సో చాలా వరకు మీడియా ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేల్లోనే ఎక్కువగా ఉన్నారు ఫీమేల్ కంటే. అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్స్ విత్ ఇన్ ద మీడియా సచ్ యాజ్ మీడియా ఎగ్జిక్యూటివ్స్, న్యూస్ పేపర్ ఎడిటర్స్, సీనియర్ జర్నలిస్ట్, ప్రొడ్యూసర్స్, టెలివిజన్స్ అండ్ ఫిలిం డైరెక్టర్స్ అండ్ హెడ్స్ ఆఫ్ టీవీ ప్రోగ్రామింగ్ ఆర్ ఆల్సో డామినేటెడ్ బై మేల్స్. సో దాదాపుగా ఈ మీడియా ఇండస్ట్రీ ఏదైతే ఉందో అందులో ఎక్కువగా మేల్ డామినేషన్ అనేది ఉంది పెద్ద పెద్ద పోస్టులకి. అండ్ ఉమెన్ వాళ్ళ పోస్ట్ కోసం, వాళ్ళ ప్లేస్ కోసం ఫైట్ చేయాల్సి వస్తుందని కూడా లిబరల్ ఫెమినిస్ట్ నోట్ చేశారు, గమనించారు. కానీ చేంజ్ కూడా ఉంది మనకి లాస్ట్ 30 ఇయర్స్ కంటే. ఇప్పుడు చూసుకుంటే కనుక చాలా వరకు చేంజ్ అనేది కూడా కనిపిస్తుంది మీడియా రిప్రజెంటేషన్లో. సో నెక్స్ట్ ఇప్పుడు మార్క్సిస్ట్ అండ్ సోషలిస్ట్ ఫెమినిజం గురించి చూద్దాం. సో మార్క్సిస్ట్ అన్న సోషలిస్ట్ అన్న ఒకటే. సో ఈ ఫెమినిస్ట్ ఏం బిలీవ్ చేశారు? బిలీవ్ దట్ రూట్స్ ఆఫ్ ద స్టీరియోటిపికల్ ఇమేజెస్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ ఇన్ ద మీడియా ఆర్ ఎకనామిక్. సో స్టీరియోటిపికల్ అని అంటే ఏ పని ఎవరు చేస్తే వాళ్ళే చేయాలన్నట్టు. ఇప్పుడు సపోజ్ మేకప్ గురించి యాడ్స్ తీశారనుకోండి, అమ్మాయిలనే ఉంచడం స్టీరియోటిపికల్. అండ్ అలాగే డ్రైవింగ్కి సంబంధించి ఏమైనా యాడ్స్ ఉంటే అబ్బాయిలు ఉంచడం స్టీరియోటిపికల్. అంటే అబ్బాయిలు డ్రైవ్ చేస్తారు, అమ్మాయిలు మేకప్ వేసుకుంటారు, ఇలాంటి సెంటెన్సెస్ అన్నీ, ఇలాంటి యాక్షన్స్ అన్నీ మనకి స్టీరియోటిపికల్ కిందకు వస్తాయి. సో ఇవన్నీ కూడా ఈ ఇమేజెస్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ అబౌట్ స్టీరియోటిపికల్ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో మీడియాలో అవి ఎకనామిక్కి సంబంధించి అనేసి అన్నారు. అంటే ఫర్ ఎర్నింగ్ మోర్ మనీ. ఓకే, అండ్ అలాగే ద మేల్ డామినేటెడ్ మీడియా ఎయిమ్ టు అట్రాక్ట్ లార్జెస్ట్ ఆడియన్స్ పాసిబుల్ అండ్ దిస్ లీడ్స్ టు an emphasis on the traditional roles of men and women in sitcoms, game shows and soap operas. సో మీరు చూసుకున్నట్టయితే మీడియా రిప్రజెంటేషన్స్లో ఎంటర్టైన్మెంట్ పర్పస్గా చూసుకుంటే ఎక్కువగా ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడమే గోల్ అనేది ఉంటుంది. సో దానికి సంబంధించి రోల్స్ అనేటివి ట్రెడిషనల్గా స్టీరియోటిపికల్గానే ఇవ్వడం జరుగుతుంది.
లైక్ మీరు చూసుకున్నట్టయితే సిట్కామ్స్ అంటే సో అవెంజర్స్ వరల్డ్ చూసే ఉంటారు, సినిమాలు తెలిసే ఉంటాయి మీకు. సో వాండా విజన్లో మీరు చూస్తే సిట్కామ్స్ అనేటివి ఉంటాయి మనకి, అంటే పాతకాలపు సీరియల్స్ అనేటివి. సో ఈ సిట్కామ్స్ కానివ్వండి, గేమ్ షోస్ కానివ్వండి, సోప్ ఒపేరాస్ సంబంధించి కానివ్వండి, సో ఇవన్నీ కూడా స్టీరియోటిపికల్గా ట్రెడిషనల్ రోల్స్ ఉన్న మెన్ అండ్ ఉమెన్ని చూపించేవాళ్ళు. ఎందుకు అని అంటే లార్జెస్ట్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడానికి. ఓకే, అప్పుడు ఉండే సిచ్యువేషన్స్ ప్రకారంగానే మీడియా రిప్రజెంటేషన్స్ ఉండేటివి పాతకాలంలో. The alternative images of women encouraged by feminism do not fit easily into this type of media content, and consequently such women are ignored, devalued or treated critically. So ఈ మీడియా రిప్రజెంటేషన్స్లో ఉమెన్ యొక్క ఇమేజెస్ కొంచెం లేడీ ఓరియంటెడ్గా ఇలాంటివి ఏమన్నా తీసుకొచ్చారంటే అది ఫెమినిజంకి సంబంధించి కానివ్వండి, ఇలాంటివి తీసుకొచ్చినప్పుడు ఏంటంటే అది ఎక్కువగా అట్రాక్ట్ చేసేది కాదు, ఆడియన్స్ని ఎక్కువగా ఆడేవి కావు. టీవీ ప్రోగ్రామ్స్ కానివ్వండి, డ్రామాస్ కానివ్వండి, ఏవి కానివ్వండి, అండ్ ఇగ్నోర్ చేసేవాళ్ళు, డీవాల్యూ చేసేవాళ్ళు, అండ్ అసలు వాటికి సంబంధించి కొంచెం కూడా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. ఓకే, ద మీడియా ఎంఫసిస్ ఆన్ ఉమెన్స్ బాడీస్ యాజ్ ప్రాజెక్ట్స్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ద గ్రోత్ ఆఫ్ కాస్మెటిక్ అండ్ డైట్ ప్రోడక్ట్ ఇండస్ట్రీస్. మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి ఎక్సర్సైజ్కి సంబంధించి, హెల్త్కి సంబంధించి చాలా వరకు ఉంది. సో ఒకప్పుడు కూడా మీరు ఏరోబిక్ క్లాసెస్ అనేటివి ఉండేటివి, టీవీలో వచ్చేటివి. సో డైట్ మెయింటైన్ చేయడము, ఉమెన్ అంటే ఇలాగే ఉండాలి, వాళ్ళ బాడీస్ని ఎట్లా ప్రొజెక్ట్ చేసేవాళ్ళు అని అంటే ఉమెన్ అంటే సర్టన్ బాడీ షేప్లో ఉండాలి, మేకప్ వేసుకోవాలి, ఇలాంటివి ఎక్కువగా ప్రొజెక్ట్ చేసేవాళ్ళు మీడియా రిప్రజెంటేషన్లో. ఓకే, ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ ద డైట్ ఇండస్ట్రీ అలోన్ ఈస్ వర్త్ $100 billion a year in the USA. సో వీటి వల్ల, ఈ మీడియా రిప్రజెంటేషన్స్ వల్ల డైట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఇండస్ట్రీ ఏదైతే ఉందో అదొక్కటే $100 billion ఇయర్లో సంపాదించేది. ఓకే, అంటే ఎంతవరకు మీడియా రిప్రజెంటేషన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనేది చూడండి. ఓకే, Marxists note that the marketing strategies of these industries deliberately manipulate women's anxieties so that they can be exploited as consumers of body related products. సో ఇక్కడ ఏంటంటే మీడియా రిప్రజెంటేషన్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది కంపల్సరీ. సో మీరు చూసుకున్నట్టయితే ఉమెన్ ఎట్లా చూపించేవాళ్ళు అని అంటే స్లిమ్గా ఉండాలి, సర్టెన్ బాడీ షేప్లో ఉండాలి, ఫేర్ స్కిన్ ఉండాలి, పింపుల్స్ ఏమి ఉండకూడదు, సో ఏ ఇన్సెక్యూరిటీ ఉండకూడదు, ఇలా చూపించేవాళ్ళు, ఇలా రిప్రజెంట్ చేసేవాళ్ళు. దానివల్ల సొసైటీలో ఉండే ఉమెన్ కూడా ఇలాగే ఉండాలి కావచ్చు, వీఆర్ నాట్ ఇన్ ద కరెక్ట్ బాడీ షేప్, వీఆర్ నాట్ ఇన్ ద కరెక్ట్ స్కిన్, ఇలా ఆలోచించి వాళ్ళు చెప్పే ప్రోడక్ట్స్ని కన్జ్యూమ్ చేసేవాళ్ళు. సో ద మెయిన్ ఎయిమ్ ఏంటి ఇక్కడ మీడియాది, ఎక్కువ పాసిబుల్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయడం. దాంట్లో సక్సెస్ అయ్యేవాళ్ళు, బట్ ఇన్ ఎ రాంగ్ వే. ఓకే, సో ఇక్కడ మార్క్సిస్ట్ అండ్ సోషలిస్ట్ ఫెమినిస్ట్ ఏంటంటే సొసైటీకి సంబంధించి ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళు ఇవన్నీ నోట్ చేశారనమాట. రాడికల్ feminists argue that traditional images of femininity and deliberately transmitted by a male dominated media to keep women oppressed into narrow range of roles. సో ఫెమినిజంలోనే డిఫరెంట్ ఫెమినిజమ్స్ గురించి చూస్తున్నాము. రాడికల్ ఫెమినిజం అంటే ఏంటంటే సో సొసైటీలో ఉన్న మేల్ డామినెన్స్ ఏమైతే ఉందో దాన్ని నిర్మూలించడం అనమాట, అందరూ ఈక్వల్గా చూడడం అనమాట. ఓకే, సో మెయిన్గా మేల్ డామినెన్స్ని తీసేయడము రాడికల్ ఫెమినిజం యొక్క ఉద్దేశం. సో రాడికల్ ఫెమినిస్ట్ ఏం ఆర్గ్యూ చేస్తున్నారు అని అంటే ట్రెడిషనల్గా ఏదైతే ఫెమినిజంకి సంబంధించిన ఇమేజెస్ ఉన్నాయో అండ్ మేల్ డామినేటెడ్ ఈ మీడియా రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో అది ఉండకూడదు అనేసి. సో దీనివల్ల ఏంటి, ఉమెన్స్ యొక్క రోల్స్ అనేటివి మీడియా రిప్రజెంటేషన్లో తగ్గుతుందనేది రాడికల్ ఫెమినిజం యొక్క వాదన. ఓకే, దిస్ క్రియేట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ ఫాల్స్ కాన్షియస్నెస్ ఇన్ ఉమెన్ and discourage them from making the most of the opportunities available to them, and consequently men's power is rarely challenged. సో ఇలా మేల్ డామినెంట్గా ఉండడం వల్ల మీడియా రిప్రజెంటేషన్ ఏమవుతుంది అని అంటే అకార్డింగ్ టు రాడికల్ ఫెమినిజం ఉమెన్కి రోల్స్ అనేటివి తగ్గుతున్నాయి, దానివల్ల మెన్ రోల్స్ అనేటివి ఎక్కువగా ఛాలెంజ్ అవ్వట్లేదు, ఎందుకంటే మెన్స్ మధ్యలోనే ఉంటాయి రోల్స్. సో ఆ ఛాలెంజింగ్ అనేది మెన్ పవర్కి ఉండదు బికాస్ ఆఫ్ లెస్ రోల్స్ టు ద ఉమెన్. ఓకే, సో ఇది వాళ్ళ వాదన. Radical feminists believe that it is no coincidence that at the same time as women are achieving greater social, political and professional equality, media products symbolically regulate them to subordinate positions as sex objects or mother housewives. సో మీరు సొసైటీలో చూసుకున్నట్టయితే పొలిటికల్గా కానివ్వండి, సొసైటీ పరంగా కానివ్వండి, ఈక్వాలిటీలో కానివ్వండి, ఉమెన్ యొక్క ప్లేస్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. అయినా
మీడియా రిప్రజెంటేషన్స్లో సెక్స్ ఆబ్జెక్ట్స్ లాగా లేదా మదర్ లాగా లేదా హౌస్ వైఫ్ లాగా చూపించడం అనేది కరెక్ట్ కాదు. మేల్కి ఎలాగైతే రోల్స్ అనేటివి ఉంటున్నాయో ఫీమేల్కి కూడా ఆ రోల్స్ అనేటివి ఇవ్వాలి. అండ్ ఫీమేల్ రోల్స్ ఏవైతే ఉన్నాయో మేల్కి కూడా ఇవ్వాలి. సో ఇలా రాడికల్ ఫెమినిజం వాళ్ళు వాదిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పోస్ట్ మోడర్నిజం గురించి చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే Gauntlet 2008 focuses on the relationship between the mass media and identity and argues that the mass media today challenge traditional definitions of gender and are actually a force social change. సో ఇక్కడ ఏమంటున్నారు అంటే ఇంతవరకు మనం పాతకాలంలో మీడియా రిప్రజెంటేషన్ ఎలా ఉందనేసి లిబరల్ ఫెమినిజంలో చూసాము, మార్క్సిస్ట్ అండ్ సోషలిస్ట్ ఫెమినిజంలో చూసాము, రాడికల్ ఫెమినిజంలో చూసాము. పోస్ట్ మోడర్నిజంలో అంటే కొంచెం మోడర్న్ పరంగా అయిన తర్వాత ఏమంటున్నారు, ఇక్కడ మనకి మీడియా రిప్రజెంటేషన్లో కూడా చాలా చేంజెస్ అనేటివి రావడం జరిగింది. ట్రెడిషనల్గా మేల్ ఫీమేల్ యొక్క రోల్సే కాకుండా వాటిని పూర్తిగా మార్చడము, చేంజ్ అవ్వడము, జెండర్ యొక్క డెఫినేషన్స్ మారడము, సో సోషల్ చేంజ్ అనేది కనిపిస్తుంది అనేసి అంటున్నారు గాంట్లెట్ ఇక్కడ. There has also been a new emphasis in men's media on men's emotions and problems, which has challenged masculine ideas such as toughness and emotional reserve. సో ఇక్కడ ఏంటి అని అంటే ఈక్వాలిటీ అని అంటే ఫీమేల్కి మాత్రమే అని కాదు, మెన్ అండ్ ఉమెన్ బోత్ ఆర్ ఈక్వల్గా ఉండాలి, వాళ్ళ రోల్స్ అనేటివి ఎవరి రోల్స్ వాళ్ళు కరెక్ట్గా నిర్వహించాలి, ఇలా ఉండాలన్నమాట. అంతేకాని ఓన్లీ ఫీమేల్కి అని కాదు. సో ఇక్కడ కూడా అదే మనకి చెప్తున్నారు, మెన్స్ యొక్క ఎమోషన్స్ కానివ్వండి, వాళ్ళ ప్రాబ్లమ్స్కి కూడా చోటు ఇవ్వడం అనేది జరిగింది. మస్కులైన్ గురించి కూడా మనము లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం, అది కూడా తీసుకురావడం జరిగింది పోస్ట్ మోడర్నిజంలో. అండ్ అలాగే వాళ్ళ టఫ్నెస్ ఏంటి, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, ఎమోషనల్ రిజర్వ్స్ ఏంటి, ఇవన్నీ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఓకే, మేల్ పరంగా. యాజ్ ఎ రిజల్ట్ ద మీడియా ఆర్ నౌ ప్రొవైడింగ్ ఆల్టర్నేటివ్ జెండర్డ్ ఇమేజెస్ అండ్ ఐడియాస్ విచ్ ఆర్ ప్రొడ్యూసింగ్ ఏ గ్రేటర్ డైవర్సిటీ ఆఫ్ చాయిసెస్ ఫర్ పీపుల్ ఇన్ కన్స్ట్రక్టింగ్ దేర్ జెండర్ ఐడెంటిటీస్. సో ఇప్పుడు ఏంటంటే ఓన్లీ మేల్ అండ్ ఫీమేల్ జెండర్ అనేది లేదు, మనకి డిఫరెంట్ జెండర్స్ అనేటివి ఉన్నాయి. మేల్ అంటే మనకి మాస్కులిన్గా ఉండాలి, ఫీమేల్ అంటే ఫెమినిన్గా ఉండాలి, ఇలా అనేది కాకుండా మేల్ యొక్క ఎమోషన్ సైడ్, ఫీమేల్ యొక్క స్ట్రాంగ్ సైడ్, ఇవన్నీ కూడా చూపించడం జరుగుతుంది ఇన్ ద మీడియా. దీనివల్ల జెండర్ ఐడెంటిటీస్ కూడా కరెక్ట్గా ఫామ్ అవుతున్నాయి. అండ్ అలాగే జెండర్ డైవర్సిటీ అనేది ఉంటుంది, మీడియా రిప్రజెంటేషన్లో కూడా డైవర్సిటీ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఇది అబౌట్ రిప్రజెంటేషన్ ఆఫ్ జెండర్ ఇన్ మీడియా. ఇప్పుడు రిప్రజెంటేషన్ ఆఫ్ క్లాస్ ఇన్ మీడియా గురించి చూద్దాము. సో క్లాస్ అంటే మళ్ళీ మనము అప్పర్ క్లాస్, మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, అలాగే లోవర్ క్లాస్, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో వీటి గురించి నేర్చుకుందాం మీడియా రిప్రజెంటేషన్లో. మాస్ మీడియా రిప్రజెంటేషన్స్ ఆఫ్ సోషల్ క్లాసెస్ రేర్లీ ఫోకసెస్ ఆన్ ద సోషల్ టెన్షన్స్ ఆర్ క్లాస్ కాన్ఫ్లిక్ట్స్ దట్ సమ్ క్రిటికల్ సోషియాలజిస్ట్ సీ యాజ్ అండర్పిన్నింగ్ సొసైటీ. సో మీడియాలో క్లాస్కి సంబంధించి క్లాషెస్ ఏమన్నా ఉన్నా, కాన్ఫ్లిక్ట్స్ ఏమన్నా ఉన్నా చూపించడం జరుగుతుంది. అండ్ అలాగే సోషల్ టెన్షన్స్ ఏమన్నా ఉన్నా, సొసైటీలో టెన్షన్స్ ఏమన్నా క్లాసెస్ మధ్యలో ఉన్నా వీటి గురించి చూపించడం జరుగుతుంది. అదే ఇక్కడ మనకి చెప్తున్నారు. రిప్రజెంటేషన్ ఆఫ్ మొనార్కీ గురించి చూద్దాం. సో మొనార్కీ ఏంటంటే కింగ్ లాగా, అంటే ఒకటే ఒక హెడ్ లాగా. ఓకే, సో ఈ రిప్రజెంటేషన్ ఏముందో ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే NIME 1988 notes the contemporary media coverage of the monarchy has focused positively on every trivial detail of their lives, turning the queen and her family into an ongoing soap opera, but with a glamour and mystery far greater than any other media personality. సో మీరు చూసుకున్నట్టయితే మనకి ఈ మీడియా రిప్రజెంటేషన్లో కింగ్స్ కానీ క్వీన్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేసినా మీడియాలో చూపిస్తారండి. ఓకే, అదే ఇప్పుడు ఇంట్లో మనము ఏదైనా తింటున్నాం అనుకోండి, మీడియాలో వస్తుందా? అది మామూలుగా ప్రజలు తింటుంటే రాదు. అదే క్వీన్ ఒకవేళ లంచ్ చేసినా, డిన్నర్ చేసినా, బ్రేక్ఫాస్ట్ చేసినా, ఏం చేసినా మనకి మీడియాలో చూపిస్తారు. ఓకే, సో అదే ఇక్కడ మనకి నైమ్ చెప్తున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫర్దర్మోర్ మాస్ మీడియా రిప్రజెంటేషన్స్ ఆఫ్ ద క్వీన్ ఆర్ ఆల్సో ఎయిమ్డ్ ఎట్ రీఇన్ఫోర్సింగ్ ఏ సెన్స్ ఆఫ్ నేషనల్ ఐడెంటిటీ ఇన్ దట్ షీ ఈస్ పోర్ట్రేడ్ యాజ్ ద అల్టిమేట్ సింబల్ ఆఫ్ ద నేషన్. సో ఇక్కడ ఏంటంటే చాలా రెస్పాన్సిబిలిటీ అనేది క్వీన్ మీద ఉంచుతారండి. ఓకే, సో ఏది కూడా తప్పుగా చేయొద్దు, ఎందుకంటే మీడియా రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది, కనిపిస్తుంది. ఎవరికి కూడా నెగిటివ్ థింగ్స్ ఆఫ్ క్వీన్ కానివ్వండి, లేకపోతే చూడని సైడ్ ఆఫ్ ద క్వీన్ కానివ్వండి కనిపించకూడదు. సో ఈ రెస్పాన్సిబిలిటీ అనేది క్వీన్ మీద ఉంటుంది. అండ్ అలాగే చాలా ఐడియల్ పర్సన్ లాగా ఉండాలి. ఓకే, సో ఆ బాధ్యత కూడా ఉంటుంది.
బికాస్ క్వీన్ అల్టిమేట్ సింబల్ ఆఫ్ ద నేషన్ లాగా మనకి మీడియాలో రిప్రజెంట్ చేస్తారు కాబట్టి. అఫ్కోర్స్ వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు కూడా మిస్టేక్స్ అనేటివి చేస్తారు. అది చేయంగానే మీడియాలో రిప్రజెంటేషన్ రాగానే ఏదైనా న్యూస్ వచ్చేయంగానే జడ్జిమెంట్ అనేది మొదలైపోతుంది, అవునా? అదే ఒకవేళ సేమ్ మిస్టేక్ కామన్ మ్యాన్ నార్మల్ పీపుల్ చేశారనుకోండి, అదే జడ్జిమెంట్ వస్తుందా? రాదు. బికాస్ సర్టన్ ఎక్స్పెక్టేషన్స్ అనేటివి ఉంటాయి క్వీన్ మీద. సో దాని తగ్గట్టు వాళ్ళు బిహేవ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్ చూసుకోవాల్సి ఉంటుంది, బికాస్ మీడియా ఆల్వేస్ ఫాలోస్ దెమ్. ఓకే, అదే ఇక్కడ మనకి చూపిస్తున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే, కాన్సిక్వెంట్లీ ద మీడియా రిగార్డ్స్ రాయల్ ఈవెంట్స్ సచ్ యాజ్ వెడ్డింగ్స్, ఫ్యూనరల్స్ అండ్ నేషనల్ ఈవెంట్స్. సో ప్రతిదీ రికార్డ్ చేస్తారండి, ఎవ్రీథింగ్. చెప్పాను కదా, ఇప్పుడు తినడం కానివ్వండి, వాళ్ళు బయటకు వచ్చి కనిపించారనుకోండి ఎక్కడన్నా, అది కానివ్వండి, ఎక్కడికన్నా వెళ్ళారనుకోండి, అది కానివ్వండి, ఈవెంట్స్కి వెళ్ళారనుకోండి, వాటి గురించి కానివ్వండి, వాళ్ళ దగ్గర ఏమైనా ఈవెంట్స్ జరిగాయి అనుకోండి, వాటి గురించి కానివ్వండి, ఎవ్రీథింగ్ అనేది చూపిస్తూ ఉంటారు. సో మీడియాలో మొనార్కీ రిప్రజెంటేషన్ ఏంటి? ఎవ్రీథింగ్ అబౌట్ వాట్ దే ఆర్ డూయింగ్. ఓకే, సో దానివల్ల ప్రాబ్లమ్స్ అనేటివి కూడా ఉంటాయి. చెప్పాను కదా, సర్టెన్ లెవెల్స్ అనేటివి మెయింటైన్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు, అన్ఫార్చునేట్లీ. సో నెక్స్ట్ ఇప్పుడు రిప్రజెంటేషన్స్ ఆఫ్ ద అప్పర్ క్లాస్ అండ్ వెల్త్ చూద్దాం, అంటే రిచ్ పీపుల్. ఓకే, నియో మార్క్సిస్ట్ ఆర్గ్యూ దట్ మాస్ మీడియా కవరేజ్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ సోషల్ క్లాస్ టెన్ టు సెలబ్రేట్ హైరార్కీ అండ్ వెల్త్. సో వంశపారపర్యంగా వచ్చే రిచ్నెస్ గురించి కానివ్వండి, వెల్త్ గురించి కానివ్వండి, మీకు రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది మీడియాలో రిచ్ పీపుల్కి సంబంధించి. దోస్ హూ బెనిఫిట్ ఫ్రమ్ ద ప్రాసెసెస్, దట్ ఈస్ ద అప్పర్ క్లాస్ అండ్ ద వెల్తీ, generally receive a positive press as celebrities who are somehow deserving of their position. సో సెలబ్రిటీస్ కూడా మనకి ఇక్కడ అప్పర్ క్లాస్ అండ్ వెల్త్ కిందకు వస్తారు. వీళ్ళ లైఫ్ని కూడా రిప్రజెంట్ చేస్తూ ఉంటారు మీడియాలో. ఎలా అయితే క్వీన్ యొక్క లైఫ్ అనేది చూపిస్తూ ఉంటారో, వీళ్ళ లైఫ్ కూడా ప్రతి ఒక్కసారి మీకు కనిపిస్తూనే ఉంటుంది మీడియాలో, ఏం చేసినా సరే. ఓకే, ద బ్రిటిష్ మాస్ మీడియా హార్డ్లీ ఎవర్ portray the upper classes in a critical light, not do they often draw any serious attention to inequalities in wealth and pay or the over representation of public schools products in position of power. సో బ్రిటిష్ మీడియా మీరు చూసుకున్నట్టయితే ఎక్కువగా బ్రిటిష్ మీడియా అప్పర్ క్లాస్ యొక్క క్రిటికల్ సిచ్యువేషన్స్ కానివ్వండి, ఇవన్నీ ఎక్కువగా పోర్ట్రే చేయరు, ఎక్కువగా చూపించరు. అండ్ అలాగే ఈ అప్పర్ క్లాస్కును లోవర్ క్లాస్కి ఉన్న ఇన్ఈక్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఎక్కువగా చూపించరు. ఒకవేళ చూపించినా సరే చాలా తక్కువ కంటెంట్ అనమాట. ఓకే, Newman 2006 argues that the media focus very positively on the concerns of the wealthy and privileged. సో న్యూమెన్ ఏమంటున్నారు అని అంటే, ఎక్కువగా వెల్తీ అండ్ అప్పర్ క్లాస్ వాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్కే ప్రివిలేజ్ అనేది ఉంటుంది, ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు అనేసి చెప్తున్నారు ఇక్కడ. హీ నోట్స్ దట్ ద మీడియా ఓవర్ ఫోకసెస్ ఆన్ ద కన్జ్యూమర్ ఐటమ్స్ సచ్ యాజ్ లగ్జరీ కార్స్, కాస్ట్లీ హాలిడే స్పాట్స్ అండ్ ఫ్యాషన్ యాక్సెసరీస్ దట్ ఓన్లీ ద వెల్తీ కెన్ అఫోర్డ్. సో ఇంకా కూడా ఏమంటున్నారు అని అంటే, ఎక్కువ లగ్జరీ ఐటమ్స్ రిచ్ పీపుల్ ఏదైతే కొంటారో వాటికి సంబంధించిన ఐటమ్స్, కార్స్, వీటినే ఎక్కువగా రిప్రజెంట్ చేస్తారనేసి న్యూమెన్ అంటున్నారు మనకి ఇక్కడ. సో బేసికల్గా ఏంటి అని అంటే, బ్రిటిష్ మాస్ మీడియాలో మాత్రం మనకి వెల్త్ అండ్ రిచ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువగా చూపించరు. అంటే లైక్ నెగిటివ్ సైడ్ అనేది చూపించరు, ఎక్కువగా పాజిటివ్ సైడ్ అనేది రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అండ్ వాళ్ళు ఏదైతే ఇష్టపడి కొంటారో, వేటి మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో వాటికి సంబంధించిన మీడియా రిప్రజెంటేషన్స్ కూడా ఎక్కువగా ఉన్నాయనేసి మనకి న్యూమెన్ చెప్తున్నారు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ అప్పర్ క్లాస్ అండ్ వెల్త్. ఓకే, సో దాంట్లో బ్రిటిష్ మీడియా గురించి చూసాము. నెక్స్ట్ ఇప్పుడు రిప్రజెంటేషన్స్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ గురించి చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే 4 broad sociological observations can be made with regard to mass media representations of the middle class. సో మిడిల్ క్లాస్ రిప్రజెంటేషన్స్ చూసుకుంటే ఒక 4 కేటగిరీస్ అయితే తీసుకురావడం జరిగింది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ద మిడిల్ క్లాస్ ఆర్ ఓవర్ రిప్రజెంటెడ్ ఆన్ ద టీవీ డ్రామాస్ అండ్ సిచ్యువేషన్ కామెడీస్. మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడున్న సీరియల్స్ కానివ్వండి, డ్రామాస్ కానివ్వండి, కామెడీస్ కానివ్వండి, జబర్దస్త్లో స్కిట్స్ కానివ్వండి, ఎక్కువగా మిడిల్ క్లాస్కి సంబంధించిన ఐడియాసే ఉంటాయి మనకి. ఓకే, సో అదే ఇక్కడ మనకి చెప్తున్నాడు, ఎక్కువగా రిప్రజెంటేషన్ ఆఫ్ మిడిల్ క్లాస్ అనేది మీడియాలో ఉందనేసి అంటున్నారు. ఓకే, పార్ట్ ఆఫ్ ద బ్రిటిష్ న్యూస్ పేపర్ మార్కెట్ ఈ స్పెసిఫికల్లీ ఎయిమ్డ్ ఎట్ ద మిడిల్ క్లాస్ అండ్ దేర్ ఇంట్రెస్ట్, టేస్ట్ అండ్ కన్జంప్షన్. సో బ్రిటిష్ న్యూస్ పేపర్లో ఒక పార్ట్ ఆఫ్ ద మార్కెట్ అనేది టోటల్గా మిడిల్ క్లాస్ వాళ్ళకి కేటాయించడం జరిగింది. అందులో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఏమున్నాయి, టేస్ట్ ఏంటి, వాళ్ళు ఏది కొంటారు, ఆ దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట ఆ మార్కెట్ ఎడిషన్ ఏదైతే ఉందో బ్రిటిష్ న్యూస్ పేపర్లో. ఓకే, మోస్ట్ ఆఫ్ ద క్రియేటివ్ పర్సనల్ ఇన్ ద మీడియా ఆర్ దెమ్సెల్స్
మిడిల్ క్లాస్. సో చాలా వరకు క్రియేటివ్ కంటెంట్ కానివ్వండి, పర్సనల్స్ కానివ్వండి ఏవైతే ఉన్నాయో అవి కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి సంబంధించినవి ఉన్నాయి. Newspapers such as Daily Mail suggest that journalists believe middle classes of Middle England are generally anxious about the decline of moral standards and they are proud of their heritage. So, British న్యూస్ పేపర్స్లో ఏంటంటే జర్నలిస్ట్ ఏమంటున్నారనంటే మిడిల్ ఇంగ్లాండ్లో ఉన్న మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు వాళ్ళ హెరిటేజ్ గురించి కానీ మోరల్ స్టాండర్డ్స్ గురించి కానీ చాలా ప్రౌడ్గా ఉంటారు. సో వాటిని మెయింటైన్ చేయాలంటున్నారు. అండ్ అలాగే దిస్ న్యూస్ పేపర్ ఇనిషియేట్ మోరల్ ప్యానిక్స్ ఆన్ ఇష్యూస్ సచ్ యాజ్ అసైలమ్ సీకర్స్, వీడియో నాస్టీస్. సో ఈ డైలీ మెయిల్ అనే న్యూస్ పేపర్ ఏదైతే ఉందో ఆ న్యూస్ పేపర్లో ఈ మోరల్ ప్యానిక్స్, మోరల్ స్టాండర్డ్స్కి తగ్గి ఏవైనా ఇష్యూస్ ఉన్నాయనుకోండి వాటి గురించి ఎక్కువగా ఫోకస్ చేస్తారనేసి అంటున్నారు. సో బ్రిటిష్ మీడియాలోనే కాదు మనం ఇండియాలో చూసుకున్నా సరే మిడిల్ క్లాస్ అనేది ఎక్కువగా ఉన్న దేశం కాబట్టి ఇండియా, ఇక్కడ కూడా మీరు మీడియా రిప్రజెంటేషన్లో ఎక్కువగా మిడిల్ క్లాస్ అనేది కనిపిస్తుంది. బికాస్ టార్గెటెడ్ కన్జ్యూమర్స్ ఉంటారు కాబట్టి ఎక్కువ లాభం అనేది ఉంటుంది కాబట్టి. ఓకే, మీరు ఫిలిమ్స్ చూసుకున్నా, టీవీ డ్రామాస్ చూసుకున్నా, అడ్వర్టైజ్మెంట్స్ చూసుకున్నా ఎక్కువగా ప్రోడక్ట్స్ అనేటివి మిడిల్ క్లాస్కి సంబంధించిన ప్రోడక్ట్సే ఉంటాయి. ఓకే, సో అదే ఇక్కడ మనకి చెప్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు రిప్రజెంటేషన్ ఆఫ్ వర్కింగ్ క్లాస్. ఓకే, Newman argues that when news organizations focus on the working class, it is generally to label them as a problem. సో న్యూమెన్ ఏమంటున్నారు అని అంటే ఎప్పుడైతే న్యూస్ పేపర్స్ కానివ్వండి, న్యూస్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి వర్కింగ్ క్లాస్ మీద ఫోకస్ చేశారనుకోండి జనరల్గా వాళ్ళొక ప్రాబ్లం అనేసి చూపించడానికే ఫోకస్ చేస్తారు బ్రిటిష్ మీడియా. మీరు ఇంతకుముందే చూసినట్టయితే అప్పర్ క్లాస్ మీద ఫోకస్ చేసినప్పుడు వర్కింగ్ క్లాస్ను అప్పర్ క్లాస్ మధ్యలో ఉన్న ప్రాబ్లమ్స్ అయితే ఎక్కువగా చూపించరు అనేసి అన్నాం కదా. సో అదే ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఎక్కువగా వర్కింగ్ క్లాస్ అనేవాళ్ళు ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తారనేసి మీడియా రిప్రజెంటేషన్ ఉందని న్యూమెన్ అంటున్నారు. Working class groups are often the subject of moral panics while reporting of issues such as poverty, unemployment or single parent families often suggest that personal inadequacy is the main cause of these social problems rather than government policies or poor business practices. మీడియా రిప్రజెంటేషన్ ఏముందంటే ఇప్పుడు మిడిల్ క్లాస్లో మీరు చూసుకున్నట్టయితే వాళ్ళు ఎక్కువగా డిక్లైన్ ఆఫ్ మోరల్ స్టాండర్డ్స్ మీద ఫోకస్ అనేది పెడుతున్నారు. సో ఆ మోరల్ ప్యానిక్స్ ఏవైతే ఉన్నాయో అది వర్కింగ్ క్లాస్ వల్లనే క్రియేట్ అవుతుందనేసి మీడియా రిప్రజెంట్ చేస్తుంది. అండ్ అలాగే ఎందుకు అవుతుంది అనేది అంటున్నారు అంటే వాళ్ళ యొక్క పూర్ కండిషన్స్ వల్ల అవుతున్నాయి. ఇవి సింగిల్ పేరెంట్ కండిషన్స్, అన్ఎంప్లాయ్మెంట్ కండిషన్స్, పావర్టీ కండిషన్స్ వీటి వల్ల అవుతున్నాయి. పర్సనల్ ఇన్అడిక్వసీ అంటే వాళ్ళకి ఏదైతే లేదో వాటి వల్ల ఇష్యూస్ అనేటివి క్రియేట్ అవుతున్నాయి. అంతేగాని గవర్నమెంట్ పాలసీస్ వల్ల, పూర్ బిజినెస్ ప్రాక్టీసెస్ వల్ల కాదు అనేసి మీడియా రిప్రజెంట్ చేస్తుందని న్యూమెన్ అంటున్నారు. ఓకే, నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్టయితే క్యూరెన్ అండ్ సీటన్ 2003 నోట్ దట్ న్యూస్ పేపర్స్ ఎయిమ్డ్ ఎట్ వర్కింగ్ క్లాస్ ఆడియన్సెస్ అజ్యూమ్ దట్ దే ఆర్ అన్ఇంట్రెస్టెడ్ ఇన్ సీరియస్ అనాలిసిస్ ఆఫ్ ఐదర్ ద పొలిటికల్ ఆర్ సోషల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్రిటిష్ సొసైటీ. సో క్యూరెన్ అండ్ సీటన్ ఏమంటున్నారు అని అంటే వర్కింగ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సోషల్ ఇష్యూస్ మీద కానివ్వండి, పొలిటికల్ ఇష్యూస్ మీద కానివ్వండి దేని మీద కూడా ఇంట్రెస్ట్ లేదు అనేసి అంటున్నారు. పొలిటికల్ డిబేట్ ఈజ్ ఆఫెన్ రెడ్యూస్డ్ టు కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ పర్సనాలిటీస్. ఈ పొలిటికల్ డిబేట్స్ ఏవైతే మీడియా రిప్రజెంటేషన్లో ఉన్నాయో అవి ఎక్కువగా కూడా పర్సనాలిటీస్ మధ్యలో కాన్ఫ్లిక్ట్ లానే చూపించేవాళ్ళు. వర్కింగ్ క్లాస్కి సంబంధించి వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఉండేది కాదు సోషల్ను పొలిటికల్ ఇష్యూస్లో అనేది క్యూరెన్ అండ్ సీటన్ యొక్క వాదన. ఓకే, సో బేసికల్గా ఏంటి అని అంటే అప్పర్ క్లాస్ను వెల్దీ పీపుల్ ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీస్ అంటాం మనం, సో రిచ్ పీపుల్. ఓకే, సో వీళ్ళని రేర్గా నెగిటివ్లో చూపిస్తారు, మోస్ట్లీ పాజిటివ్గానే చూపిస్తున్నారు మీడియాలో అనేసి అంటున్నారు. మిడిల్ క్లాస్ వాళ్ళని ఎక్కువగా రిప్రజెంట్ చేస్తున్నారు బికాస్ కన్జ్యూమింగ్ గూడ్స్ అనేటివి వాళ్ళతో ఎక్కువగా జరుగుతుంది కాబట్టి వాళ్ళనే ఎక్కువ రిప్రజెంట్ చేస్తున్నారని మిడిల్ క్లాస్ గురించి అంటున్నారు. అండ్ అలాగే వర్కింగ్ క్లాస్ వాళ్ళని ప్రాబ్లమ్ క్రియేటర్స్లా చూపిస్తున్నారు అనేసి అంటున్నారు. ఓకే, బ్రిటిష్ మీడియాకి సంబంధించింది ఇది. సో ఇది అబౌట్ రిప్రజెంటేషన్ ఆఫ్ క్లాస్ ఇన్ మీడియా. కానీ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే చాలా వరకు ఇందులో కూడా మీడియా చేంజెస్ అనేటివి వస్తున్నాయి. రిప్రజెంటేషన్లో చాలా మార్పులు అనేటివి చూపిస్తున్నారు. ఓకే, క్లాస్కి సంబంధించి కూడా. సో నెక్స్ట్ ఇప్పుడు రిప్రజెంటేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మీడియా. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే న్యూమెన్ ఆర్గ్యూస్ దట్ వెన్ ద న్యూస్ మీడియా టర్న్ దేర్ అటెన్షన్ టు ద మోస్ట్ పూర్ ద పోర్ట్రేయల్స్ ఆర్ ఆఫెన్ నెగిటివ్ ఆర్ స్టీరియోటిపికల్. సో చాలా పేదవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ రిప్రజెంటేషన్ చేయాలి అని అంటే చాలా వరకు కూడా స్టీరియోటిపికల్ నెగిటివ్ రిప్రజెంటేషన్సే ఉన్నాయి పూర్ పీపుల్ గురించి అనేది న్యూమెన్ ఒక వాదన. ఆఫెన్ ద పూర్ ఆర్ పోర్ట్రేడ్ ఇన్ ఎ స్టాటిస్టికల్ రాదర్ దాన్ ఇన్ హ్యూమన్ టర్మ్స్
by news bulletins that focus on the numbers unemployed or on benefits rather than the individual suffering and personal indignities of poverty. సో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ గురించి కాకుండా అన్ఎంప్లాయ్మెంట్ గురించి స్టాటిస్టికల్గా, అంటే లైక్ ఇంతమంది ఉన్నారు, ఇంతమంది పూర్ ఉన్నారు అందులో, ఇంతమంది రిచ్ ఉన్నారు ఇందులో అనేసి ఇలా స్టాటిస్టికల్గా అండ్ వాళ్ళ యొక్క ఓవరాల్ ప్రాబ్లమ్స్ని చూపిస్తున్నారు, కానీ ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కడ కూడా రిప్రజెంట్ చేయట్లేదు అనేసి న్యూమెన్ ఆర్గ్యూ చేస్తున్నారు. అండ్ అలాగే మెక్కెండ్రిక్ ఎటాల్ 2008 స్టడీడ్ ఏ వీక్స్ అవుట్పుట్ of mainstream media in 2007 and concluded that coverage of poverty is marginal in British media, in that the causes of poverty were rarely explored across the news, documents or drama. So మెక్కెండ్రిక్ ఎటాలేమో రీసెర్చ్ అనేది చేశారు. ఈ రీసెర్చ్లో ఏం తీసుకొచ్చారనంటే బ్రిటిష్ మీడియా ఎక్కువగా పావర్టీ యొక్క ప్రాబ్లమ్స్ అనేటివి చూపిస్తలేదు, రిప్రజెంట్ చేస్తలేదు. అండ్ అలాగే ఈ డాక్యుమెంటరీస్, డ్రామాస్, ఈ న్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మిడిల్ క్లాస్ వాళ్ళదే ఎక్కువ రిప్రజెంటేషన్ అనేది ఉంది, పూర్ వాళ్ళది ఎక్కువగా లేదనేసి అంటున్నారు. ఓకే, కోహెన్ నోట్స్ దట్ ద మీడియా ఆఫెన్ ఫెయిల్స్ టు సీ ద కనెక్షన్ బిట్వీన్ పూర్ అండ్ వెల్త్. సో బ్రిటిష్ మీడియా ఏదైతే ఉందో కోహెన్ ఏమంటున్నారు అంటే పూర్ ఉన్ వెల్త్ మధ్యలో కనెక్షన్ ఏదైతే ఉంటుందో ఈ క్లాసెస్ మధ్యలో ఆబ్వియస్గా మనకు కనెక్షన్ అనేది ఉంటుంది, ఆ కనెక్షన్ని మిస్ చేస్తున్నారు అనేది కోహెన్ యొక్క వాదన. ఓకే, సో ఇది ఇవాల్టి క్లాస్లో లిబరల్ ఫెమినిజం అంటే ఏంటి, జెండర్కి సంబంధించి, మార్క్సిస్ట్ అండ్ సోషల్ ఫెమినిజంలో ఎలా చేస్తున్నారు రిప్రజెంటేషన్, రాడికల్ ఫెమినిజంలో రిప్రజెంటేషన్ ఎలా ఉంది, పోస్ట్ మోడర్నిజంలో రిప్రజెంటేషన్ ఎలా ఉంది అనేది చూసాము. దాంతోపాటుగా రిప్రజెంటేషన్ ఆఫ్ క్లాస్లో మొనార్కీ అంటే క్వీన్స్ అండ్ కింగ్స్ గురించి చూసాము, అప్పర్ క్లాస్ వాళ్ళ గురించి చూసాము, మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి చూసాము, వర్కింగ్ క్లాస్ చూసాము అండ్ పావర్టీ రిప్రజెంటేషన్ కూడా చూసాము. ఓకే, నెక్స్ట్ క్లాస్ తోటి మనకి సైకాలజీ సెకండ్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో యాజ్ యూజువల్ మీకు ఈ నోట్స్ మొత్తం కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో అవైలబుల్ ఉంటుంది పీడిఎఫ్ రూపంలో, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫ్రీ నోట్స్ కోసం వీడియోని లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. మనకి ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే వీడియోస్ అనేటివి అప్లోడ్ అవుతాయి ఛానల్లో, బోనస్ వీడియోస్ ఎప్పుడన్నా రావచ్చు. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలి అంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, సో దట్ వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఛానల్ని రికమెండ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో వీడియోకి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే మెన్షన్ చేయండి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.